ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము అనేక మార్లు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసి లేదా ఒక అధికారంలో ఉన్నవారిని చూసి వీరు నాకు తెలుసు, వీరు మావారే, నా స్నేహితులే అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకనగా వారి యొక్క ఉన్నత స్థితిని మనకు కూడా ఆపాదించుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి వారు తెలవడం కన్నా వారికి మనం తెలుసా లేదా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. అదే రీతిగా ఆత్మీయ జీవితంలోనూ కూడా మనము దేవుని బిడ్డలమని, క్రీస్తు బిడ్డలమని మనము చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రభువుకు నువ్వు తెలుసా? ప్రభువు నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తున్నాడా లేదా అనేదే ప్రాముఖ్యమైన విషయం. ప్రభువు తన బిడ్డగా, తన జనులముగా మనల్ని స్వీకరించాలి అంటే ఏం చేయాలంటే, వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. అవేమనగా, నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ప్రభువు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నేను చేసిన ప్రమాణములను నెరవేర్చినట్లు, ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చాలంటే మీరు నా వాక్యాన్ని వినాలి అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అనేక మార్లు దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధికి వెళ్తాం. అనేక మార్లు దేవుని మాటలు వినకుండా దేవునికి ఆరాధన చేస్తాం. కానీ ప్రభువుకి అది ఇష్టం లేదండి. ప్రభు ఏమని కోరుతా ఉన్నాడంటే, మీరు నా మాటలు విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నింటినీ గైకొనాలంట. చాలాసార్లు మనకి సులువైన విషయాలను మాత్రమే పాటిస్తాం. మనకి శ్రమ కలుగని విషయాల్లో మాత్రమే నమ్మకంగా జీవిస్తాం. కానీ దేవుడు ఏమని ఇష్టపడుతూ ఉన్నాడంటే, మీకు నేను విధించిన, ఆజ్ఞాపించిన విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడిచిన ఎడల, అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో కూడా ఆయనను అనుసరించి నడిచిన ఎడల దేవుడు అంటాడు కదా, మీరు నా జనులు, నేను మీకు దేవుడను అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకు తెలుసుంటే సరిపోదు, మనము దేవునికి తెలిసి ఉండాలి. మనము దేవునికి జనులమని ఆయన భావించాలి. అంటే మనము చేయాల్సిన పని ఏంటంటే, ఆయన విధులన్నింటినీ గైకొనాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. అప్పుడే ఆయన అంటాడు కదా, మీరు నా జనులు, నేను మీ దేవుడను అని. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.